హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కూర్చుంటే లేవలేడు, కూరసట్టి దింపలేడు, కొట్టొస్తాడమ్మ నా మొగుడు నవ్వొస్తుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ప్రజెంట్ మన మెగా హీరోల పరిస్థితి కూడా అలానే ఉంది. భూగోళ స్టార్, ఖగోళ స్టార్ అని నోరు తిరగని బిడుదలు తగిలించుకున్న పాపం డే 1 ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. చివరికి ఫేక్ కలెక్షన్స్తో విధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 3 పుష్కరాల కాలమైనా కానీ ఇంకా ఓన్ ఫ్యాన్ బేస్ లేదు. ఏ ఎండకా గొడుగు పట్టినట్టు సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తారు, ఫ్లాప్ అయితే ఇంకొకరి నెత్తిన చేయబెడతారు. పనికి పీనుగు తిండికి ఏనుగు అన్నట్టు సరైన స్టోరీ సెలెక్షన్ రాకపోయినా భారీ బడ్జెట్లు, భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తారు. 10 రాళ్ళు వేస్తే ఒక రాయన్న తగలదా అన్నట్లు పటాపటా 25 సినిమాలు చేసేస్తారు. దాంట్లో RRR లాంటి సినిమా ఒకటి తగులుతుంది, కథం ఇంకేముంది, ఇంకో 20 ఏళ్ళు ఆ సినిమా గురించే చెప్పుకొని ఇంకో 20 సినిమాలు చేస్తారు. ఎద్దు కొద్దీ సేద్యం సద్ది కొద్దీ పైనమన్నట్టు సరైన కంటెంట్ కానీ సలాం కొట్టే స్టార్డమ్ కానీ ఉంటే సినిమాలు హిట్ అవుతాయి. ఆ విషయం మీకు తెలియంది కాదు. మగధీర సినిమా చేసిన పుష్కర కాలానికి RRR రూపంలో ఇంకో హిట్ పడింది అన్నయ్యకి. ఆ 2 సినిమాలు రాజమౌళి డైరెక్షన్ వల్లే గట్టెక్కాయి. ఆ విషయం కూడా మీకు తెలుసు. కానీ అన్నయ్య వల్లే ఆడిందని పిఆర్ టీం తెగ ఊదరగొట్టింది. నీరుండే వరకే మీనం మిడిసిపాట్లు, ఒడ్డున పడితే అగచాట్లే అని రాజమౌళితో సినిమా చేసినప్పుడు మాత్రమే జై అని పైకి లేస్తాడు. స్టార్ హీరో అంటారు, భూగోళ స్టార్ అంటారు, తర్వాత ఏమో గల్లీ స్టార్గా మారిపోతాడు అన్నయ్య. టైర్ 3 హీరోలతో తీవ్రంగా తలపడతాడు. మరి అదేం విచిత్రమో, RRR తర్వాత చేసిన ఆచార్య మూవీతో గోచీలు ఊడిపోయేలా పరిగెత్తించాడు. కాసులతో పెట్టెలు గలగల్లాడతాయనుకుంటే సినిమాని కొన్న బయ్యర్లకి గులాబ్ జాములు గడగడలాడాయి. అడ్డుగోడ మీద పిల్లి రకంగా ఆచార్య ఫ్లాప్ని కొరటాలపైన వేసి పాపం ఆయనకి నిద్ర లేకుండా చేశారు. వట్టి నిందలు వేస్తే గట్టి నిందలు వస్తాయని వెంటనే గేమ్ చేంజర్తో రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఈ సినిమాతో భూకంపం పుట్టించాడు అన్నయ్య. మనుషులతో పాటు దయ్యాలను కూడా పరిగెత్తించాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా సరే సినిమా ఆడదని అర్థమైంది. ముందుకు పోతే మురికి ముండా, వెనక్కి పోతే ఎర్రి ముండా అన్నట్టు అయింది. వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళి భారీ ఫేక్ పోస్టర్ దించాడు. నిండా మునిగినోడికి చలేముంది అనుకున్నాడేమో. ఈ ఒక్క సినిమా చేస్తే జీవితమే మారిపోతుంది అనుకుంటే సగం జీవితం ఒక సినిమాకే సరిపెట్టి జీవితాంతం గుర్తుండేలా చేశాడు శంకరమన్నయ్య. సరే, కథలో లోపం ఉంది, ఓకే. అన్నయ్యలో స్టార్ పవర్ ఉంటే ఫేక్ పోస్టర్ ఎందుకు దింపినట్టు? అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి. హైప్ లేని సినిమాకి, ప్రీ బుకింగ్స్ కూడా జరగని సినిమాకి ఏకంగా 186 కోట్ల పోస్టర్ దించారు. లైఫ్ టైం కలెక్షన్స్ కూడా అని లేవే. మన ఫేకుడు భాగవతం ప్రపంచమంతా కోళ్ల పందాలు చూసినట్టు చూసింది. ఈ చేత చేస్తే ఆ చేత అనుభవిస్తారని వీళ్ళవి ఫేకు వాళ్ళవి ఫేకు అన్నందుకు చివరికి అన్నయ్యే చాటడంత ఫేక్ పోస్టర్ వేసుకోవాల్సి వచ్చింది. కర్ర వంకర పొయ్యి తీరుస్తుందని ఇన్ని రోజులు అందరి హీరోలని గెలుక్కున్నందుకు ఈ ఒక్క సినిమాతో చుక్కలు చూపించారు అందరు కలిసి. చివరికి ఆడలేక మధ్యలో కూడా అన్నట్లు వీళ్ళు ట్రోలింగ్ చేశారు, వాళ్ళు నెగిటివ్ చేశారు, హెచ్డి ప్రింట్ లీక్ అయిందని కాకమ్మ కబుర్లు చెప్తూ ఎవరో ఒకరి మీద నిందలేస్తున్నారు. అందుకే ట్రేడ్ పండితులు కూర్చుంటే లేవలేడు, కూరసట్టి దింపలేడు, కొట్టచ్చినమ్మ నా మొగుడు నవ్వొస్తుందని ముందే చెప్పారు. సరైన స్టోరీ సెలెక్షన్ లేదు, కళ్ళప్పగించి చూసే స్క్రీన్ ప్రజెన్స్ లేదు, డిఫరెంట్ స్టైల్ మేనరిజమ్స్ రావు. కానీ పిఆర్ టీంతో మాత్రం అందరినీ గెలుక్కుంటారు. చివరికి హిట్ అయితే క్రెడిట్ కొట్టేస్తారు, ఫట్ అయితే డైరెక్టర్ పైకి తోసేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ చిక్కలేదు కాబట్టి ఎవరో చేశారంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా 10 ఆకులు ఎక్కువే. అఫ్కోర్స్ ఇలాంటివి మొదలెట్టిందే ఆయన అనుకోండి. రీఎంట్రీ తర్వాత ఒక హిట్ లేదు. గుడ్డి కన్నా మెల్లమేలని వాచ్మెన్ బూరయ్య హిట్ అయితే దానికి కారణమైన రవితేజని పక్కకి లాగి పడేశారు. ఇక ఆచార్య మూవీ చేసిన కోటాలనైతే వెంటాడారు. రీఎంట్రీ తర్వాత ఆయన ట్రాక్ రికార్డ్ చూసి భస్మమ్మరకి బిజినెస్ చేసే వాళ్ళు కూడా లేరు. ఆ కార్టూన్ గ్రాఫిక్స్కి మూర్చిపోయిన మన బయ్యర్లు ఇప్పటికీ లేవలేదు. వాళ్ళు లేచిన తర్వాతే సినిమా రిలీజ్ అంట. వీళ్ళే కాదు, మెగా హీరోలు అందరూ నిర్మాతల్ని భస్మం చేసే పనిలోనే ఉన్నారు. మెగా హీరోస్లో మంచి యాక్టర్, డాన్సర్, ముఖం కళ ఉండేది ఒక అల్లు అర్జున్కే. పాపం ఆయనేమో ఈ నెపోటిజాన్ని భరించలేక వేరు కుంపటి పెట్టుకున్నాడు. తన ఇంటి పేరునే బ్రాండ్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్కున్నంత కళ, యాక్టింగ్ స్కిల్స్ చెన్నమన్నయ్యకి అయితే లేవు. అల్లు అర్జున్ యాక్టింగ్ ముందు చెన్నమన్నయ్య తేలిపోతాడు. అల్లు అర్జున్ వేరుకుంపటి అయితే పెట్టాడు కానీ మెగాస్టార్ ట్యాగ్కే గురి పెట్టాడు. అందుకనే అల్లు అర్జున్ని మెగా పిఆర్ టీం టార్గెట్ చేసింది. పుష్ప 2ని ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని ఎగిరింది. ఎగిరారు కానీ కిందకి రాలేదు. ఎందుకంటే మన చెన్నమన్నయ్య గేమ్ చేంజర్ సినిమాని అల్లు ఆర్మీ భూగోళంలో ఆడనివ్వలేదు. పైకి ఎగిరిన పిఆర్ టీం గేమ్ చేంజర్ మూవీని ఖగోళంలో ఆడించుకుంటోంది. ఇక అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి పెద్ద వార్ జరుగుతుందని మనకు తెలుసు.
గుట్టు మీరిన వారు గురువుకే గురువు అవుతారు అంటారు. ఇప్పుడు అల్లు మామయ్య మెగా కాంపౌండ్కే గురువై కూర్చుంటున్నాడు. మొన్నేమో తండేలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ కలెక్షన్స్పై దిమ్మ తిరిగే కౌంటర్ వేశాడు. ఆ దెబ్బకే మెగా పిఆర్ టీం లబోదిబోమంది. దానికే కక్కలేక మింగలేక ఉంటే ఇప్పుడు ఇంకో బాంబు పేల్చాడు. మనకు తెలుసు కదా, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి పైకి తెచ్చిందే అల్లు ఫ్యామిలీ అని. చిరంజీవి గుర్తింపు లేని సినిమాలో 2 డజన్లు చేసిన ఒక్క శుభలేఖ సినిమాతోనే ఆయన్ని స్టార్ని చేశాడు అల్లు మామయ్య. అల్లు తాత అల్లు మామయ్య లేకుంటే చిరంజీవి ఎక్కడుండేవాడో తలుచుకుంటేనే మెగా ఫ్యాన్స్కి గుండె గుబేలమంటుంది. ఫేక్ కలెక్షన్స్కి తెరలేపింది అల్లు మామయ్య అయినా చిరంజీవిని లేపడానికి అనేది జగమెరిగిన సత్యం. ఖైదీ సినిమా నుండి ఈ పరంపర స్టార్ట్ అయింది. స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగాయి అనుకోండి. దానివల్ల అల్లు మామయ్య కూడా లాభపడ్డాడు. ఆయన మెగాస్టార్ అయిన తర్వాత అల్లు మామయ్యని పక్కకి నెట్టి స్వయం కృషి అన్నాడు పాపం. అయినా సరే అల్లు మామయ్య అవేమీ పట్టించుకోకుండా తన వెన్నంటే ఉన్నాడు. తెల్లవారితే సీఎం అయిపోవాలని రాత్రికి రాత్రే పార్టీ పెట్టి మళ్ళీ రాత్రి కాకుండానే కాంగ్రెస్లో కలిపేశాడు చిరంజీవి. పాపం నింద మాత్రం అల్లు మామయ్య మీదకి తోశారు. అసలు నీలో పస ఉంటే నిన్ను పక్కదారి పట్టించేదేవుడు, దాన్ని కూడా ఓడ్చుకున్నాడు. మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాస్ ఈజ్ బ్యాక్ అని తెడ్డు పెట్టి లేపింది కూడా అల్లు మామయ్యే. ఖైదీ నెంబర్ 150 కూడా 100 కోట్ల షేర్ వచ్చిందని ఫేక్ పోస్టర్లు వేసి పరువు నిలబెట్టాడు. దాని తర్వాత గీతా ఆర్ట్స్లో సినిమాలు చేయడం మానేసి సొంత బ్యానర్లో తీయడం మొదలెట్టాడు. అయినా పాపం ఏమీ అనుకోలేదు. వరుస డిజాస్టర్లతో దారి తప్పిపోతున్న పవన్ కళ్యాణ్కి జల్సా సినిమాతో మంచి హిట్ ఇచ్చి లైఫ్ ఇచ్చాడు. ఆయనేమో నన్నెవడూ లేపలేదు అంటాడు. చిరుత సినిమాతో యావరేజ్ హిట్ వచ్చి యాక్టింగ్ గురించి తెగ ట్రోల్ అవుతుంటే శరణమన్నయ్యకి 10 సినిమాలకి రాని కలెక్షన్స్ని బడ్జెట్గా మార్చి మగధీర సినిమా తీసి హిట్ ఇచ్చాడు. అక్కడ అల్లు మామయ్యకి పేరు రాలేదు. క్రెడిట్ మొత్తం అన్నయ్య అకౌంట్లో వేశారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మగధీర సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఆయన ఏమన్నాడు, రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత జస్ట్ యావరేజ్గా మిగిలిపోతే చరణ్ని స్టార్ హీరోగా నిలబెట్టాలని ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్ పెట్టి మగధీర సినిమా ఇచ్చాను. అది నా మేనల్లుడిపై నాకున్న ప్రేమ అని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? మళ్ళీ దానికి కూడా చిందులేస్తున్నారు. చెన్నమన్నయ్యతో సినిమా తీసినందుకే అల్లు మామయ్య రూపాయికి 4 రూపాయలు సంపాదించుకున్నాడంట. చిరంజీవి గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు చేసి అల్లు వారిని నిలబెట్టాడంట. దానికి బదులుగా అల్లు మామయ్య చిన్న రుణం తీర్చుకున్నాడంట. ఇలా పోస్టులు వీడియోలు పెడుతున్నారు. నిజం చెప్తే వీళ్ళ గుండెలు ఎక్కడికి జారుతాయో అంచనాలకు కూడా అందవు. ఫేక్ కలెక్షన్ పోస్టర్స్తో చిరంజీవిని నిలబెట్టిందే అల్లు మామయ్య. ఇక శరణమన్నయ్య విషయానికి వస్తే అన్నయ్యతో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాకుంటే పాపం అల్లు మామయ్య చొరవ తీసుకొని రాజమౌళిని ఒప్పించి అడిగినంత బడ్జెట్ పెట్టి సినిమా తీశాడు. ముందు అనుకున్న బడ్జెట్ సగం సినిమాకే సరిపోతే ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన స్వార్జితం అంతా పెట్టాడు. అది మేనల్లుడు అన్న ప్రేమతో. లేకపోతే శరణమన్నయ్య పెద్ద సూపర్ స్టార్. అప్పటికి తిప్పి కొడితే చిరంజీవి పవన్ కళ్యాణ్ల స్టార్డమ్కి 4 ఇంతల బడ్జెట్ అది. అప్పటికి రాజమౌళి డైరెక్షన్ వల్ల గట్టెక్కింది ఆ సినిమా. లేదంటే ఏమాత్రం తేడా వచ్చి ఉన్నా రోడ్డు మీద పడి సంఖలో జోల పట్టుకొని పోయిండేవాడు అల్లు మామయ్య. లేదంటే మన సూసైడ్ స్టార్ లాగా ఏదో అఘాయిత్యానికి పాల్పడి ఉండేవాడు అని అంటున్నారు అల్లు ఆర్మీ. ఆయన చూపించే ప్రేమని చూడకుండా కాకి లెక్కలు వేస్తున్నారు. అదంట మగధీర సినిమా పాన్ ఇండియా రేంజ్ సినిమా అంట. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే కొడుకుని మించిపోతాడని కావాలనే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయలేదంట. గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుందామంట. ఆ బడ్జెట్ పెట్టేసరికి దిల్లు మామయ్యకి తడారిపోయింది. ఇక పాన్ ఇండియా అంటే పాతాళమే అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఈ విధంగా ప్రతి చిన్న విషయానికి అల్లు వారిని బద్నాం చేయాలని చూస్తున్నారని వాపోతున్నారు అల్లు ఫ్యాన్స్. అయినా అల్లు ఫ్యాన్స్ చెప్తే తప్ప మనకు తెలీదా ఏంటి ఈ విషయాలన్నీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అల్లు ఫ్యాన్స్ చెప్తుంది నిజమా కాదా? మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.